హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు మీ ముందుకి ఒక కొబ్బరి చట్నీ తీసుకొచ్చానండి. ఏంటంటే అసలే నవరాత్రులు కదండీ! చాలామంది వెల్లుల్లి, ఉల్లిపాయ లేకుండా తినాలనుకుంటారు. వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతది. ఏంటంటే ఫస్ట్ మిక్సీ గిన్నె తీసుకొని అందులో కొన్ని గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి తగినంత సాల్ట్ వేసుకుంటాం. వేసుకున్న తర్వాత అందులో కొంచెం జీలకర్ర కొంచెం వేసుకుంటే చాలు. వేసుకున్న తర్వాత అది కోర్స్‌గా గ్రైండ్ చేసుకుంటాం. గ్రైండ్ చేసుకొని మనకి కొబ్బరికాయ ఉంటది కదండీ! అవి కొంచెం ఇలాగ స్మాల్ పీసెస్ కింద చేసుకొని అవి కూడా మనం మిక్సీ చేసిన గ్రీన్ చిల్లీస్ అవి అందులో వేసుకుంటాం. వేసుకొని మళ్ళీ మనకి వేపిన శనగపప్పు ఉంటది కదండీ! దాన్నే గుల్ల శనగపప్పు కూడా అంటారు. అవి ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ తీసుకొని ఒక 2, 3 అవి తీసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి వేసుకున్నాను. అలాగే ఇప్పుడు దాన్ని మనం కోర్స్‌గా బ్లెండ్ చేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకుంటామండి. అది పక్కన పెట్టుకొని స్టవ్ మీద కళాయి వేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా వేసుకోలేని వాళ్ళు ఆయిల్‌ని స్కిప్ చేసుకొని నెయ్యైనా వేసుకోవచ్చు. అందులో కొంచెం వాటర్ వేసుకొని టొమాటోస్ ఒక 3, 4 టొమాటోస్ తీసుకొని అవి చాకుతో ఇలాగా సన్నంగా పొడుగ్గా కట్ చేసుకొని అందులో వేసుకుంటాము. అవి వేసుకున్న తర్వాత గ్యాస్ అనేది సిమ్‌లో పెట్టుకొని అది బాగా మగ్గించాలి. మగ్గించిన తర్వాత మనం ఏదైతే కోర్స్‌గా గ్రైండ్ చేసామో అందులోనే ఈ టొమాటోస్ కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసుకొని సాల్ట్ కానీ సరిపోకపోతే అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే స్టవ్ మీద మళ్ళీ కళాయి వేసుకొని అందులో మనకి కావాల్సిన పోపుని పెట్టుకోవాలి. అందులో జీలకర్ర, ఆవాలు అవి బాగా వేగిన తర్వాత అందులో కొంచెం మినపప్పు వేసుకోవాలి. మినపప్పు కూడా వేగిన తర్వాత అందులో ఒక రెడ్ చిల్లీ అంటే మనకి కారాన్ని బట్టి వేసుకోవచ్చు. 1 అయినా లేకపోతే 2 అయినా వేసుకోవాలి. అవి కొంచెం అలాగా ఆ తాలింపు దినుసులన్నీ కొంచెం వేపాలి. బాగా వేపిన తర్వాత లాస్ట్‌లో కరివేపాకు వేసుకుంటే ఆ స్మెల్ అనేది బాగా ఉంటుంది. ఆ చట్నీలోకి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది చూడండి. ఇందులో ఇంకా ఉల్లిపాయ, వెల్లుల్లి కలపలేదు కాబట్టి ఈజీగా ఉంటుంది తినడానికి అందరికీ ఇష్టపడతారు. అలాగే ఈ పచ్చడిలోకి ఏదైనా మనకి తినడానికి ఉండాలి కదండీ! దానికోసం ఆవిరి కుడుము తయారు చేశాను. ఒక ప్లేట్‌కి కొంచెం నెయ్యి రాసుకున్నాను. నెయ్యి రాసుకున్న తర్వాత ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదండీ! ఆ బ్యాటర్‌ని ఆ గిన్నెలోకి మొత్తం అంతా బాగా సర్దుకునేలాగా వేసుకున్నాను. మొత్తం ఎంత కావస్తే అంత వేసుకోవచ్చు. మనం ఏ షేప్స్ అయినా తీసుకోవచ్చు. నాకెందుకో ఈ షేప్ నచ్చిందని ఈ షేప్ తీసుకున్నానండి. ఆ బ్యాటర్‌ని మొత్తం అంతా అందులో పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఏదైనా కేక్స్‌కి అవన్నీ చేస్తాం కదండీ! కేక్స్ ఆ స్టాండ్ లాంటిది ఏదైనా ఉంటే అది పెట్టుకొని దాని మీద క్యాప్ వేసుకున్నాను. మూత పెట్టుకున్న తర్వాత చూడండి ఇలాగ వచ్చింది. ఇది దానికి సైడ్ డిష్ కింద బాగుంటుంది. పచ్చడిలో నంచుకుంటే కొంచెం టేస్ట్‌గా ఉంటుంది. సో ఇలాగ వచ్చిందన్నమాట. నేను ఇలాగ గార్నిష్ చేసుకున్నాను మొత్తం అంతా. మా అత్తయ్య గారు గార్నిష్ చేశారు. చూడండి చాలా బాగా చేశారు కదండీ! కొత్తిమీర వేసి ఇలాగ అవన్నీ చేశారన్నమాట. కరివేపాకు అవన్నీ.